నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి నచ్చినటువంటి ఒక ఫుడ్ ఐటమ్ ఉందండి. అదేంటో చెప్పండి, గెస్ చేయండి. ఎస్, అందరికీ ఇష్టమైంది ఏంటంటే పిజ్జా కదండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఈ పిజ్జా అంటే చాలా ఇష్టం కదా. సో ఈ పిజ్జాని మనం అన్హైజీనిక్గా బయట తినడం ఎందుకండి, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు కదా. సో ఈరోజు నేను మష్రూమ్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను. మష్రూమ్ వెజ్ పిజ్జా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూసేద్దామా. ఇది ముందుగా 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ పౌడర్ అండి. ఇది ఒక బౌల్లో వేసుకోవాలి. అలా 1 టీ స్పూన్ ఈస్ట్ పౌడర్ వేసాక 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ 3/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి అందులో అరౌండ్ 2 గ్లాసెస్ గోరువెచ్చటి నీళ్ళండి ల్యూక్ వామ్ వాటర్ పోసేసి ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసి మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈస్ట్ పౌడర్ లేకపోతే మనం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. అది కూడా అవైలబుల్. లేకపోతే తినే సోడా అయినా వేసుకోవచ్చు. కంగారేం లేదు, మనకి కంగారు పడాల్సిన అవసరం లేదు. చూడండి, మన మష్రూమ్ పిజ్జా కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందామా. చూడండి, ఇక్కడ నేను అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్ కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ కాబట్టి, మష్రూమ్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి సో నేను అరౌండ్ 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా. సో తర్వాత మనకి ఏ వెజ్జెస్ కావాలంటే ఆ వెజ్జెస్ ఇలా చూడండి. ఇక్కడ క్యాప్సికమ్ తీసుకొని నేను క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో అన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అన్ని రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్ స్లైసెస్, క్యాప్సికమ్, ఆనియన్స్, స్వీట్ కార్న్, ఫ్రైడ్ స్వీట్ కార్న్ ఇలా అన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఆరిగానో హర్బ్స్ ఇలా వేసేసి ఒకసారి సార్ట్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇలా సార్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మన పిజ్జా బేస్కి పిజ్జా డౌ ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అరౌండ్ 2 కప్స్ మైదా ఫ్లోర్ తీసుకున్నాను. అందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మన ఫర్మెంటెడ్ ఈస్ట్ వాటర్ ఉన్నాయి కదండి, అవి కొద్దిగా పోసుకుంటూ మనం పిజ్జా బేస్కి డౌ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ పక్కకు పెట్టేసేయాలి. ఒక క్లాత్ కప్పేసి. చూడండి, 15 మినిట్స్ తర్వాత మనకి చూడండి మనకి ఎలా పొంగిందో. సో ఇప్పుడు మనం ఆ ఎయిర్ అంతా రిమూవ్ చేయాలండి. ఇలా ఒకసారి ప్రాపర్గా ఆ ఎయిర్ అంతా పోయేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక ప్లాట్ఫామ్ మీద మనం ఇలా అదుముతూ ఇలా ప్లాట్ఫామ్ మీద మనం ఎయిర్ అంతా పోయి డవ్ అంతా సాఫ్ట్గా అయ్యేటట్టు ఇలా చేయడం కంపల్సరీ అండి. ఇలా చేస్తేనే మనకి పిజ్జా బేస్ సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా మనం డౌన్ ఇలా నీట్ చేస్తూ ఉండాలి. ఇలా నీట్ చేసిన డౌని ఒక 3 to 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా డివైడ్ చేసుకొని మనం మన ప్లాట్ఫామ్ మీద కొద్దిగా చూడండి మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఆ బొంబాయి రవ్వ వేసి మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా 1 ఆఫ్ ద పార్ట్ తీసుకొని ఇలా మనం బొంబాయి రవ్వ వేసేసి ఇలా లాటించాలండి. కొద్దిగా థిక్నెస్ ఉండాలి మనకి, మరి చపాతీలా కాకుండా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ థిక్నెస్ తోని మనం పిజ్జా బేస్ చూడండి ఈ థిక్నెస్ సరిపోతుంది. ఇలా పిజ్జా బేస్ ప్రిపేర్ అయ్యాక మనం ఒక ప్లేట్లోకి పిజ్జా బేస్ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసుకొని మనం ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి అడుగు నుంచి పిజ్జా బేస్ ప్రాపర్గా కుక్ అవుతుంది. సో ఇలా ఫోర్క్తోని ప్రాపర్గా హోల్స్ చేసుకున్నాక మనం చూడండి బార్డర్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బార్డర్స్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఆ చీజ్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ప్రాపర్గా అందులోనే ఉండిపోతుందండి. ఇలా బార్డర్ అన్ని సైడ్స్ మొత్తం అన్ని వైపులా బార్డర్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత చూడండి పిజ్జా బేస్ సింపుల్ అండి. ఇక్కడ నేను టొమాటో సాస్, షెజ్వాన్ సాస్లో కొద్దిగా మయోనీస్ కలిపి మూడింటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. అదే పిజ్జా సాస్ ఇలా పిజ్జా బేస్కి స్ప్రెడ్ చేసి మనం సార్ట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ క్యాప్సికమ్, ఆనియన్, మష్రూమ్స్, స్వీట్ కార్న్ ఇలా అన్నీ ప్రాపర్గా టొమాటోస్ కావాలంటే టొమాటోస్ ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇవాళ టొమాటోస్ యాడ్ చేయలేదండి. అన్నీ అరేంజ్ చేసేసి మనం అంతే అండి చీజ్ని గ్రేట్ చేయాలి. చీజ్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనది పిజ్జా కదండి, ఇందులో చీజ్తోనే మనకి టేస్ట్ కదా. ఇలా చీజ్ పుల్లాగా రావాలంటే మనం చీజ్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఇలా గ్రేట్ చేశాక మనం పైనుండి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో హర్బ్స్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. అంతే అండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్, వెడల్పాటి బౌల్ అయినా ప్యాన్ అయినా పెట్టేసి అందులో మనం సాల్ట్ ఏమీ పోయనవసరం లేదండి. ఇలా ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా పెట్టి జస్ట్ ఒక 20 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో
లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలని. అంతే అండి. ఎంతో యమ్మీ, టెంప్టింగ్ అండ్ హెల్దీ రెసిపీ మనం ఇంట్లోనే చాలా తక్కువ శ్రమతో ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. సో మనం అన్ని ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసి పిజ్జాస్ కొనడం కంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీతో పాటు వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. సో చూడండి, ఎంతో టెంప్టింగ్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా రెడీ అయిపోయింది. చూడండి, చీజ్ అంతా ప్రాపర్గా మెల్ట్ అయిపోయి మనకి పిజ్జా బేస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న 2 కప్స్కి నాకు అరౌండ్ 5 పిజ్జాస్ అయ్యాయండి. సో నాకైతే టెంప్టింగ్గా ఉంది, నేను టేస్ట్ చేసేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా ఉందండి. అన్ని ఫ్లేవర్స్, అన్ని వెజిటేబుల్స్ మనం ఇందులో కార్న్, క్యాప్సికమ్, మష్రూమ్, పిజ్జా సాస్ అన్నీ వేసాం కదా. సో అన్ని ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా తెలుస్తున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.